జరిగిందనే కదా అయ్యా 400 ఇప్పుడు ఎట్టగా మందిని తయారవుతుంది అంటే మా చేతికి మట్టి అంటకుండా సంపాదించుకునే పద్ధతి. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఒక ఎమ్మెల్యే నాకు తెలిసి కనీసం 10-15 వైన్ షాపులు తీసుకునేవాళ్ళు ఆడు. ఉమ్, 10-15 వైన్ షాపులు ఆడు నడిపించుకునేవాడు. వాడు అనుచరులతో ఆ షాపులు నడిపించేవాడు. ఆ డబ్బులు వచ్చేదేదో లంసమ్ అమౌంట్ మిగులుతుండేది. ఉమ్, ఇప్పుడు ఏం చేశారు, అసలు పైసా పెట్టుబడి పెట్టకుండా వైన్ షాప్ అయితే కొనకుండా కొనుక్కున్నోడు చచ్చినట్టు నాకు డబ్బులు ఇవ్వమంటున్నాడు. అంటే పైసా అంతా సంబంధం లేదు, ఇక బెదరేసి తీసుకోవడం. ఇదివరకు పరిశ్రమ పెట్టి పెడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని అవసరమైతే 30% నేను కూడా పెట్టుబడి పెడతానండి, నన్ను కూడా కలుపుకోండి అని అడగటం వేరు. అది వాడికి కూడా హ్యాపీ, కంపెనీ వాడికి కూడా. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, నువ్వు వ్యాపారం చేసుకోవాలంటే మొత్తం త్రూ నా ద్వారా చేసుకో, నువ్వు ఊరికి అక్కడ కూర్చో, లారీలు పంపించే లోపలికి వచ్చే రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాం, తీసుకో, నువ్వు లోపల తయారు చేసిన తర్వాత అమ్ముకునేది మేమే కొనుక్కుపోతాం, మాకే ఇచ్చేయి, దానికి వచ్చే లారీలు మాకే ఇచ్చేయి, మొత్తం అంతా మాకు ఇచ్చేసి నువ్వు మాత్రం ఆడ కూర్చో అంటే వాడు ఓనర్ వచ్చి 10% డబ్బులు తీసుకోవాలి, వీళ్ళు 90% డబ్బులు తింటారు అనమాట. ఎట్లా నడుస్తాయి ఇక. కానీ ఒకటి సార్ ఫైనల్ గా అంటే ఇప్పుడు ఈ 99 పైసలు 59 పైసలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే రేపొద్దున్న ఒకవేళ అధికారం మారితే అంటే 5 ఏళ్ల తర్వాత వేరే పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ లీజులు రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఏముండదండి, మళ్ళీ కోర్టుకి వెళ్తే కనుక స్టే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు అందులో, మీరు వాళ్ళకి ఇచ్చేసారా అని, అప్పుడు వాటా అప్పుడు ఇచ్చేసారు, మా వాటా మాకేంటి అని అడుగుతారు, లేకపోతే కొద్ది రోజులు ఏడిపిస్తారు అనమాట. అదే కదా, మొత్తానికి భయపెడతారు పారిశ్రామికవేత్తలను అయితే భయపెడతారు. భయపెట్టే దరిద్రమే మనకు ఆంధ్రాకి శాపం. అదే కదా, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఉర్సా అనే ఒక సంస్థకు సంబంధించి భూ కేటాయింపు విషయంలో ఇక్కడ వైసీపీ చేసిన రాజకీయం, లేదంటే వైసీపీ అసలు విషయాలను బయట పెట్టే ప్రయత్నం. అదే నేపథ్యంలో కేసినేని నాని కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం అనేది, అది కూడా తన సోదరుడు కేసినేని చిన్ని మొత్తం అంతా చేస్తున్నారు, తన సన్నిహితుడు కట్టిబెట్టే వ్యవహారం.